యాక్చువల్లీ నిన్న నైట్ నేను మా అక్క ఈ పైన కనిపించే వీడియో చూసినాము. ఓకే, మనం కూడా అమ్మాయిలకి హెల్ప్ చేద్దాం, అమ్మాయిలకి హెల్ప్ చేస్తాం మంచిదే, ఓకే వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాం. బట్ ఒక అమ్మాయిలకి హెల్ప్ చేసుకుంటా ఇంకొక అమ్మని లంజదానా అనడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, 2 మాటలు జారిండేమో, ఓకే తప్పు అని చెప్పేసి చెప్పిండు. బట్ వాళ్ళ అమ్మని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? మొన్నటికి మొన్న ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొడితే అమ్మాయికి అసలు సపోర్టింగే లేదు, అమ్మాయికి అసలు సపోర్టే లేదు. మరి ఆ అమ్మాయి కదా. మొన్న కూడా మెస్సీ వస్తే 150 crores ఖర్చు పెట్టారు. అదే 150 crores మన పేద ప్రజలకి ఇస్తే తెలంగాణలో ఒకడు బీదోడన్నాడు ఒకడు ఉంటాడా? సరే, ఇదంతా కాదు, ఇదంతా కాకపోతే మనం మెయిన్ మాట్లాడుకుంటే అనేది ఎక్స్పోజింగ్ ఫ్యాషన్ చీరలు కొట్టుకుంటే ఏ లంజా కొనుక్కున్నా సినిమా చూస్తారు. నువ్వెవరు చెప్పు. అంటే మేమంతా సినిమాలకు వెళ్ళేది సగం సగం బట్టలు చూసుకోనిక? అంటే సినిమాలకు వెళ్ళేటోళ్ళందరూ లంజడుకులా? సినిమాలకు వెళ్ళేటోళ్ళందరికి నీకు ఎలా కనిపిస్తున్నారు? అంటే సినిమాల అమ్మ సెంటిమెంటు, తమ్ముని సెంటిమెంటు అసలు అంటే ఏముండదా? జస్ట్ ఫ్యాషన్ గురించి సగం సగం బట్టల గురించి వెళ్తున్నాం అనుకుంటున్నావా? అసలు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నీ చిన్న పిల్లల కాంచి పెద్దోళ్ళ దాకా నీ వీడియోలు ప్రతి ఒళ్ళు చూస్తారు. అసలు పెద్దోళ్ళకి నువ్వు ఏం మర్యాద ఇస్తున్నట్టు, చిన్నోళ్ళకి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? నువ్వు ఎలా పడితే అలా ఫాలోవర్స్ ఉన్నా, వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఎలా పడితే అలా నోరు జారాడేనా? ఒక మంచి చెడు అని చూసుకునేది ఏం లేదా? ఇప్పుడు నీకు శివాజీకి అసలు తేడైంది చెప్పు ఒక మాట నాకు. నీకు శివాజీకి అసలు తేడైంది. ఎలా పడితే అలా అనేస్తున్నావు. సినిమా అంటే బ్యానర్ల కాంచి సినిమా ఇట్టేదాకా అంతా చేసేది బాయ్సే. అట్లాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు లంజా కొడుకని ఎట్లా అంటావు? ఎలా అంటావు? నాకు దీనికి ఆన్సర్ కావాలి భయ్యా.